వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం. హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. ధరణిని బంగాళాఖాతంలో వేసి భూ సమస్యలు రాకుండా భూభారతి చట్టం తీసుకొచ్చామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం. ఆధార్ మాదిరిగా భూధార్ కార్డులు ఇస్తామని వెల్లడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు. రాష్ట్రాన్ని నడిపిస్తుంది శ్రీధర్ బాబేనని హాట్ కామెంట్. వేములవాడ ఆలయ అభివృద్ధిపై కోర్టు ద్వారా ఈవో కెవిట్ నోటీస్ ఇవ్వడంపై బీజేపీ నేతలు ఆగ్రహం. ఆలయంలో విగ్రహాలను ముట్టుకుంటే ఊరుకోమని హెచ్చరిక. పెద్దపల్లి జిల్లాలో రోడ్డెక్కిన దుబ్బపల్లి గ్రామస్తులు. సింగరేణి యాజమాన్యం తమ గ్రామాన్ని స్వాధీనం చేసుకుని పునరావాసం కల్పించాలని డిమాండ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే 7 జిల్లాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రాన్ని నడిపిస్తుంది శ్రీధర్ బాబేనని స్పష్టం చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి కరీంనగర్లో జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఉమ్మడి జిల్లా అంటే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలే కాదని పొట్ట, భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రస్తుత సమీక్షా సమావేశంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని 2 మండలాలు మాత్రమే ఉన్నాయని, మిగతా 5 మండలాలు వేరే జిల్లాల్లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని నడిపించేది ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకరేనని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనగా తాను కాదు శ్రీధర్ బాబేనని పొన్నం స్పష్టం చేశారు. ఐక్యంగా ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కవిత లేఖను ప్రస్తావించారు. ఫామ్ హౌస్ కు పరిమితమైన మై డియర్ డాడీ అని డాటర్ లేఖ రాసిందని, గత ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోకపోవడంతోనే ఫామ్ హౌస్ కు పరిమితం చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3500 ఇండ్లు పారదర్శకంగా పేదలకు అర్హత ప్రకారంగా ఇస్తాం. అందుకు సంబంధించి ప్రభుత్వాలు అందరం కూడా మంత్రులు చెప్పినారు, ఎక్కడైనా ఏ పార్టీ నాయకుడైనా అవినీతికి పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటాం, తప్పకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నాం. మళ్ళొక్కసారి కూడా అదే మాట. పారదర్శకంగా 3500 ఇండ్ల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. వాళ్ళ టైం లోపల 500 మొత్తం 1400 శాంక్షన్ ఇస్తే 533 అయితే అసలు స్టార్టే చేయలే, నాట్ స్టార్టెడ్ ఎట్. దాని తర్వాత 867 స్టార్ట్ చేసి వదిలిపెట్టేసారు. దాని తర్వాత 660 మనకు కనబడితే పోతూ ఉంటుంటే డ్యామ్ ఎల్ఎండి మనం చింతకుంట పోతుంటే అక్కడ కంప్లీట్గా అట్లనే స్టిల్ పెండింగ్ పెట్టేసినారు. ధరణిని బంగాళాఖాతంలో వేసి భూ సమస్యలు రాకుండా భూభారతి చట్టం తీసుకొచ్చామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆధార్ మాదిరిగా భూధార్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం ధరణితో రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. అలాంటి ధరణిని బంగాళాఖాతంలో వేసి భూ సమస్యలు లేకుండా భవిష్యత్తులో రాకుండా భూభారతి చట్టం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు విస్తీర్ణం పెరిగి భారీగా ధాన్యం ఉత్పత్తి అయిందని, గత పాలకులు ప్రచారం చేసుకుంటున్నారని, ప్రస్తుతం కాళేశ్వరం నీళ్లు ఉపయోగించకుండానే రికార్డు స్థాయిలో పంట పండించడం జరిగిందన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు కాళేశ్వరంలో నీటిని నిల్వ చేయడం లేదని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి దోహదపడుతుందన్నారు. జూన్ 2 నుంచి భూభారతి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఆధార్ కార్డు మాదిరిగా భూధార్ కార్డు ఇస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాల్సిన బాధ్యత కలెక్టర్, ఎమ్మెల్యేలదేనని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఒక ప్రధానమైన అంశంతో సులువుగా ఈరోజు భూమికి సంబంధించిన లావాదేవీలు జరగాలని, ఎవరికి అన్యాయం జరగకూడదని ఈరోజు ఏ విధంగానైతే ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఇవ్వటం జరుగుతుందో, ప్రతి కమతానికి భూధార్ అనే మరి గుర్తింపు ఇవ్వటం జరుగుతుంది. ఆ భూధారు కార్డు ద్వారా ఈరోజు దాన్ని గుర్తింపిస్తే ఆ భూమికి సంబంధించిన సర్వే నెంబరు, యాజమాన్యానికి సంబంధించిన వివరాలు, దానిపైన జరిగిన లావాదేవీలు,
దానికి సంబంధించి బౌండరీస్ కూడా పూర్తి స్థాయిలో ఈ భూదార్ అనే ఒక గొప్ప ప్రయత్నం ఈరోజు మనం ఈ భూభారతి చట్టం ద్వారా తీసుకొస్తా ఉన్నాం. దాని క్రమంలోనే ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈరోజు భూభారతికి సంబంధించి 2వ తారీఖు నుంచి మొదలుపెట్టే ఈ గొప్ప కార్యక్రమం కార్యాచరణ మరి రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఆనాడు రెవెన్యూ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అస్తవ్యస్తం చేసి రెవెన్యూలో పనిచేస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తున్నట్టు చిత్రీకరించిన గత ప్రభుత్వం ఆలోచన పక్కన పెట్టి రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించి కింది నుంచి పై స్థాయి వరకు కూడా వారిపైన నమ్మకం పెట్టుకొని ముందుకు నడిచే ప్రయత్నంలో ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు ఈ భూభారతి చట్టానితో పాటు ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు. ఈరోజు ఇండ్లకు సంబంధించి కూడా నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. మేమిచ్చినా పొన్నం ప్రభాకర్ గారు లిస్ట్ ఇచ్చినా లేకుంటే మా గౌరవ శాసనసభ్యులు ఎవరైనా లిస్ట్ ఇచ్చినా ఒకటే స్పష్టం, ఈ ప్రభుత్వ లక్ష్యం అసలు పేదవాడికి అర్హత గల ఉన్న వారికే మనం ఇవ్వాలని మా గౌరవ శాసనసభ్యులు కూడా. కరీంనగర్లో ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో కలిసి కరీంనగర్లో ఉమ్మడి జిల్లా అభివృద్ధి, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, వరిధాన్యం కొనుగోలు, వర్షాకాలం పంట సన్నద్ధతలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలోనే ఖరీఫ్ రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 285 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణలో ఉత్పత్తి అయిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ధాన్యం ఉత్పత్తి కాలేదన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు మే 28 వరకు 13,000 కోట్లు చెల్లించామని తెలిపారు. గతంలో మే 28 వరకు 3,500 కోట్లు మాత్రమే చెల్లించారని తెలిపారు. ఏ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించామో చూడాలన్నారు. 1,20,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్న మేడిగడ్డ, అన్నరం, సుందిల్లా 3 బ్యారేజీల్లో నీళ్లు నిలపకపోయినా ఎకరం ఎండకుండా రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేయించిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానిదేనని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది కేసీఆర్, నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం, కూలింది కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనేనని తెలిపారు. బీఆర్ఎస్ మద్దతుతో ఏర్పడిన ఎన్డీఎస్ఏ చట్టం ప్రకారం విచారణ జరిపితే అర్ధరహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చే విచారణ నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. సిడబ్ల్యూసీ నిబంధనలకు విరుద్ధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే 60 లక్షల కోట్లు మిగిలేదని తెలిపారు. ప్రతిపక్షాలు ఏ విధంగా విమర్శలు చేస్తున్నాయో అర్థం చేసుకోవాలని కోరారు. నీళ్లు అవైలబుల్గా ఉండి ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. ప్రాజెక్టులో పేరుకుపోయిన సిల్ట్ తీసే పనులు చేపడుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం అహంకారంతో అనాలోచితంగా వ్యవహరించడంతో ఇరిగేషన్ శాఖ అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. 67 లక్షల మెట్రిక్ టన్నులు, 67 lakh మెట్రిక్ టన్స్. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే డేటు 28th మే 2023 అదే డేట్కి వాళ్ళు కొనుగోలు చేసిన ధాన్యం 46 లక్షల మెట్రిక్ టన్నులు. మరి అంటే సుమారు వాళ్ళ హయాం నుంచి 50% ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినాం. మరి 10,000 కోట్లు రాష్ట్రంలో ఎక్కువ పేమెంట్ చేసినాం. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రొక్యూర్మెంట్ నిన్నటి వరకు 13.55 లక్షల మెట్రిక్ టన్నులు. మరి వాళ్ళ హయాంలో అదే డేట్ వరకు ఇదే యాసంగి వరి పంటకి 9.3 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే ఎంత తేడా ఉంది, ఎంత మరి మా హయాంలో గొప్పగా ఆ ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఇంతకంటే నేను ఇక వేరే విషయాలు చెప్పనవసరం లేదు. అదేవిధంగా మరి ఇప్పుడు శాసనసభ్యులు మాట్లాడిన విషయంలో నేను తొందరగా స్పందిస్తా. మీరు రామగుండం ఎమ్మెల్యే మాట్లాడిన విషయం, సింగరేణి ల్యాండ్స్ విషయం తప్పనిసరిగా చేపడతాం. మీరు నేను కలిసి బట్టి విక్రమార్క గారిని ఒప్పించి అది మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తా. బండలవాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇనాగ్రేషన్కి మరి మీ జిల్లా మంత్రులతో మాట్లాడండి, కలిసి మనం ఒక వారం రోజుల్లో అది ఇనాగ్రేషన్ పెడదాం. పాలకుర్తి లిఫ్టు, పత్తిపాక రిజర్వాయర్ విషయంలో కూడా మరి తప్పనిసరిగా ప్రభుత్వం సానుకూలంగా ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఏ ఇరిగేషన్ వరకైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నీళ్ళ అవైలబిలిటీ ఉండాలి, బీసీ రేషియో అంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో మీట్ కావాలి, మరి మన ఓవరాల్ ఇరిగేషన్ ప్లాన్లో ఉండాలని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. మరి చాలా చైతన్యవంతమైన
మరి కరీంనగర్ జిల్లా మీడియాకి, మరి కరీంనగర్ జిల్లా ప్రజాపతులకి, ఈ యాసంగి పంట మొదలైనప్పుడు ప్రతిపక్షాలు ఏ విధంగా అక్కడ పొలాలు ఎండిపోతున్నాయి, ఇక్కడ పొలాలు ఎండిపోతున్నాయి, ఒక డిజాస్టర్ రాబోతుందనే విధంగా మాట్లాడిన విషయం మీకు గుర్తు చేస్తున్నా. పత్రికల్లో మాట్లాడిన విషయం. ఈ యాసంగి పంటలో తెలంగాణలో పండిన పంట 60 లక్షల ఎకరాల్లో, వరి పంట గురించి చెప్తున్నాను, 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్ టన్లు. అంటే యాసంగి పంటలో తెలంగాణలో ఇది రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో కూడా యాసంగిలో ఇంత పంట పండలే. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఇదే రికార్డు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో ఆలయ అభివృద్ధిపై రాజకీయ దుమారం నెలకొంది. ఆలయ ఈవో కోర్టు ద్వారా కెవిట్ నోటీస్ ఇవ్వడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడలో ఆలయ పరిరక్షణ సమితి బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధిని అడ్డుకుంటున్నామనడం అవివేకమన్నారు. దేవాలయ అభివృద్ధికి ఏ డిపార్ట్మెంట్ చేస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ అభివృద్ధిపై ఫైనల్ ప్లాన్ను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. దేవాలయంలో జరిగిన అన్ని ధర్మశాలలకు ఎలాంటి పర్మిషన్ లేదని, అక్రమ నిర్మాణాలపై కోర్టుకు వెళ్తామని తెలిపారు. దేవాలయంలో దేవతా విగ్రహాలను ముట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అభివృద్ధి గురించి ఆలయ పరిరక్షణ సమితితో చర్చిస్తామని ఓవైపు ఎమ్మెల్యే చెబుతుంటే మరోవైపు కెవిట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకుంటామని ముందుగానే కోర్టు ద్వారా కెవిట్ నోటీసులు ఎలా ఇస్తారని ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ రాజన్న పునర్నిర్మాణం పేరుతోనే విస్తరణ పేరు మీది దాదాపు నెల రోజుల నుంచి కూడా ప్రభుత్వం ఏం చెప్తుందో మీరు చూస్తూ ఉన్నారు. మేము అడిగిన డిమాండ్స్ చూస్తూ ఉన్నారు. మనం అడిగింది అది ప్రతిసారి వారు అభివృద్ధి అడ్డుకుంటారు. అభివృద్ధి అనేది ఎక్కడ సాధ్యమైతే చెప్పాలి ఒకసారి. అంటే అభివృద్ధి అంటే ఏంది? కేవలం వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా రాజరాజేశ్వర స్వామిని, దేవుణ్ణి, శివుణ్ణి భక్తులకు దూరం చేస్తే అభివృద్ధి, దానికి సమాధానం చెప్పాలి. మొన్న కూడా స్థానిక విప్ గారు మాట్లాడాల్సిన దాదాపు చెప్పినాం. మా అభిప్రాయాలు కూడా సాఫ్ట్గా చెప్పినాం. తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్ నాడు పరిరక్షణ సమితి సభ్యులతో కూడా మాట్లాడుతుందని చెప్పినారు. ఇవన్నీ కాకుండా నిన్న కేవిట్ పిటిషన్ ఫైల్ చేసిండు ఈఓ గారు. విస్తరణ జరుగుతూ ఉంది, బిఫోర్ అని ఉంటే స్టే అవుతుంది. కేవిట్ పిటిషన్ గురించి దాదాపు మీ అందరికీ కూడా తెలుసు. ఆ నోటీస్ని సాయంత్రం తీసుకోవడం జరిగింది. కేవిట్ పిటిషన్ ఎవరు పోతారండి? ఎవరు పోవాలి? నిజంగా కూడా నీకు రినోవేషన్ చేయడానికి ఇప్పటికి ప్లాన్ రెడీగా లేదు, ఏది లేదు, ఒక మ్యాప్ లేదు, ఏం లేదు, ఆలోచన లేదు. ఏదో ఖాళీగా పోయి గవర్నమెంట్ ప్రభుత్వం చేతులు ఉంది కదా, మా డబ్బు ఖర్చు కాదు కానీ దేవాలయంకి వెళ్ళి వాళ్ళు నేను నోటీసు పంపడం ఎంతవరకు సమంజసం కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాను నేను. ఇంకోటి కాకుండా కేవిట్ ఎవరు ఇస్తారు? నీ ప్రెమిసెస్ దాటి బయటకు వస్తూ ఉన్నావు. ఇప్పుడు వాళ్ళే అవకాశం ఇచ్చారు మేము కోర్టుకోవడానికి. మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చెప్తా ఉన్నాం, హిందూ ఐడల్స్, హిందూ దేవతా విగ్రహాలను ముట్టుకునే ప్రసక్తి లేదు అని. ఏ అధికారం ఉందని ముడతారు? ఎవరు సిద్ధులు ఎన్నడో కొన్ని వేల సంవత్సరాల కింద ప్రతిష్ఠించిన దాన్ని ముట్టుకోవడానికి ఏం అధికారం ఉంది వీళ్ళకు? ప్రతిసారి కూడా శృంగేరి పీఠం గురించి చెప్తా ఉన్నారు, శృంగేరి పీఠాధిపతి కూడా చెప్తా ఉన్నారు. మీరు ఎక్కడ సంతకం పెట్టించారు? ఏ రోజు గురించి మనం టాక్స్ నడుస్తూ ఉన్నాయి. ఆ విస్తరణలో భాగంగా మేమేం చెప్తా ఉన్నాం, 35 ఎకరాలు గత ప్రభుత్వం తీసుకున్నది, దాంట్లో విస్తరణ చేయండి, దానికి తప్పు పడతలేం మేము. నువ్వేం చేసుకుంటావు ఏమైనా చేసుకో. లేకుండా అదే దేవాలయాలు నట్టనడి రోడ్ల మీద ఉంటే దేవాలయాలు తీసేస్తున్నారు, చర్చిలు తీసేస్తున్నారు, మసీదులు తీసేస్తున్నారు. అటువంటిది కాకుండా 20 ఫీట్లు ఉల్టా దేవస్థానం పక్కకున్న ఆ రోడ్డును ఆక్రమించుకొని చేస్తా అంటే ఏ రకమైన ఆలోచన ఇది? పెద్దపల్లి జిల్లా మంతని మండలం దుబ్బపల్లి గ్రామంలో సింగరేణి ఓపెన్ క్యాస్ట్ లారీలను గ్రామస్తులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. గ్రామానికి చెందిన వ్యవసాయ భూములను 20 సంవత్సరాల క్రితం సింగరేణి విస్తరణలో భాగంగా స్వాధీనపరుచుకుందని, గత కొన్ని రోజుల నుండి సింగరేణి ఓపీసీ మట్టి కుప్పలు పోస్తుండటంతో దుమ్మోదూలి గ్రామంలోకి చేరి చంటి పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నామని తెలిపారు. గ్రామ సమీపం అటవీ ప్రాంతంలో మారి వాటిలో నివాసం ఉండే అడవి పందులు, నక్కలు, కొండ చిరువలు ఇండ్లలోకి వచ్చి దాడులు చేస్తున్నాయని వాపోయారు. సింగరేణి బ్లాస్టింగ్ వల్ల ఇళ్లకు బీటలు బారి ఎప్పుడు కూలిపోతాయో తెలియక భయంతో గడుపుతున్నామన్నారు. తమ గ్రామాన్ని వెంటనే సింగరేణి స్వాధీనపరుచుకొని తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. అది మంతని మండలం దుబ్బపల్లి గ్రామం, సింగరేణిని ఆనుకొని ఉన్న గ్రామం. మా యొక్క గ్రామంలోని సాగు భూములన్నీ సింగరేణి సంస్థ వారు ఆక్వేషన్ చేసుకున్నారు. అలాగే ఆక్వేషన్ చేసుకున్న భూమిలో నీలగిరి తోటలు నాటించి వదిలేయడం ద్వారా దానిలో తుమ్మ పొదలు పెరిగి అది ఒక పెద్ద అభయారణ్యంలాగా తయారై దాని నుండి విషసర్పాలు, అడవి పందులు నీళ్ళల్లోకి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే ఆ యొక్క ల్యాండ్స్ తీసుకోవడం వలన సింగరేణి
సంస్థ వాళ్ళు చేస్తున్న బ్లాస్టింగ్కు మా యొక్క ఇండ్లు కూలిపోయే పరిస్థితికి వచ్చింది. అలాగే భూగర్భ జలాలు అడుగంటకపోతున్నాయి. ఆ యొక్క మట్టి పోస్తున్న సందర్భంలో వచ్చే డస్ట్ ద్వారా మా యొక్క గ్రామంలోని చాలామంది లంగ్స్ ఇన్ఫెక్షన్ గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. గ్రామంలోని యువతకు కానీ మహిళలకు కానీ ఉపాధి లేకుండా పోయి మా యొక్క పరిస్థితి రోడ్డున పడే కాడికి వచ్చింది సింగరేణి సంస్థ ద్వారా. కరీంనగర్లో డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోతిరాంపూర్ ప్రజలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. కరీంనగర్ డంపింగ్ యార్డ్తో అనారోగ్యం పాలవుతున్నామని మంత్రులు ఉత్తమ్తో పాటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్కు విజ్ఞప్తి చేశారు. మంత్రులు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టేలభూమయ్య, బత్తిని కన్నయ్య, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి, ఆది జలపతి, గంట వాసుదేవుని, పట్నం తిరుపతి పాల్గొన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవని కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. కరీంనగర్ జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలు తీరుపై సమీక్షించారు. లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని అతిక్రమించిన 5 స్కానింగ్ సెంటర్లకు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గర్భంలోని పిండం ఆడ లేదా మగ శిశువు అని గర్భిణికి కానీ వారి యొక్క కుటుంబ సభ్యులకు తెలియపరచడం చట్టరీత్యా నేరమన్నారు. ఎవరైనా ఈ చట్టాన్ని అతిక్రమించిన ఎడల 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధించబడుతుందని తెలిపారు. మావోయిస్ట్ కీలక నేత హిడ్మా అరెస్ట్ అయ్యారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. హిడ్మా నుంచి AK-47తో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు ఎన్కౌంటర్ జరిగిన వారం రోజుల్లోనే కీలక నేత హిడ్మా అరెస్టు కావడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. మక్కల్ నీది మయం పార్టీ అధ్యక్షుడు ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. గతేడాది లోక్సభ ఎన్నికల సమయంలో అధికార DMKతో కుదిరిన ఒప్పందం ప్రకారం MNMకు రాజ్యసభ సీటు కేటాయించగా అభ్యర్థిగా కమల్ హాసన్ పేరు ఖరారైంది. ఈ విషయాన్ని MNM DMK వర్గాలు నిర్ధారించాయి. తమిళనాడుకు చెందిన అన్బుమణి రామదాస్, షణ్ముగం చంద్రశేఖరన్, M మహమ్మద్ అబ్దుల్లా, P విల్సన్, వైగోలా రాజ్యసభ పదవీకాలం జూలై 25తో ముగుస్తుంది. ఈ 6 సీట్లకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో DMK కూటమికి 4 సీట్లున్నాయి. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో DMK కాంగ్రెస్ కూటమికి కమల్ హాసన్ మద్దతు ప్రకటించి వారి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో 2025 రాజ్యసభ ఎన్నికల్లో MNMకు 1 సీటు కేటాయించడానికి కూటమి నాయకత్వంతో అప్పట్లోనే ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బుధవారం రాజ్యసభ సీటును కేటాయించగా తమ అభ్యర్థిగా కమల్ హాసన్ను ఖరారు చేస్తూ MNM పరిపాలనా కమిటీ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. DMKకు 4 రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడానికి తగిన సంఖ్యాబలం ఉండడంతో కమల్ హాసన్ ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. మక్కల్ నిధి మయ్యం పేరిట రాజకీయ పార్టీని 2018 ఫిబ్రవరి 21న కమల్ హాసన్ ప్రారంభించారు. 2019 లోక్సభ ఎన్నికలు, 2021 శాసనసభ ఎన్నికల్లో ఈ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల హుండీని అధికారులు లెక్కించారు. 12 రోజులకు గాను 2.8 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు సోమవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాళేశ్వరంలో పుష్కర హుండీని అధికారులు లెక్కించారు. 12 రోజులకు 2.83 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి 30 లక్షల మంది భక్తులు వచ్చారు. సరస్వతి పుష్కరాల ఆదాయం 2.83 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలను పెంచి పోషించింది కేసీఆర్ఏనని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు, వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పట్టాలను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కేసీఆర్ ఈ 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే నాకు దుఃఖం వస్తుందని మాట్లాడుతున్నారని, అధికారం పోయి కేసీఆర్ అలా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయని విధంగా కేసీఆర్ అప్పులు చేసి చిప్ప అప్పగించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులకు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తుంటే దుఃఖం వస్తుందా అని అన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల కింద దళితులకు భూమి ఇస్తానని మాట ఇచ్చి హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు బిల్లులపై ₹1 ఎవరికీ లంచాలు ఇవ్వకూడదని లబ్ధిదారులకు సూచించారు. ఏ ఒక్కరిని బంధు పెట్టకుండా ఇది ఇప్పుడు మళ్ళీ ఇన్ని ఇంద్రమేళ్ళు కావచ్చు, అప్పుడు మా పిల్లలు ఇన్ని రకాలు చేస్తా ఉన్నాం. మరి అయినా కూడా ఇలా ఈ 16 మాసాల్లో నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ చెట్లు లెక్క కడితే 1,20,00,30,000 కోట్లు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పు పైన 1,30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ కట్టింది.
మరి ధనిక రాష్ట్రం నీకు అప్పు చెప్తే నీవు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా నీవు చెప్పినవి 10 నెలలు కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. తండ్రి కేసీఆర్కు కవిత రాసిన లేఖ రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసింది. ఈ విషయమై ఇవాళ ఆమె మరోసారి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతం కోసమే లేఖ రాశానని, అవసరమైతే 100 లేఖలు రాస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో కొందరు కోవట్లున్నారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తనకు కేసీఆర్ ఒక్కడే బాస్ అని, పార్టీలో మరెవరూ తనకు బాస్ కాదని హాట్గా కామెంట్స్ చేశారు. తాజాగా కవిత వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత వ్యాఖ్యలతో కవిత అసలు రంగేంటో బయటపడిందని విమర్శించారు. బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని చూస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న ముసుగు తొలగిపోయిందని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు రావడానికి బీఆర్ఎస్ఏ కారణమన్నారు. కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఏకమయ్యాయని ఆరోపించారు. కేటీఆర్కు దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ ది రికార్డులో కవిత మాట్లాడింది నిజమేనన్నారు. పెద్ద ప్యాకేజీ వస్తే భాజపా నేతలు బారాసతో కలిసిపోతారు. భాజపా అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో వాళ్లే డిసైడ్ చేస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. అందుకే భాజపా నష్టపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ మా నేతలు కుమ్మక్కయ్యారు. ఇతర పార్టీలతో మా నేతల కుమ్మక్కుతోనే పార్టీ నష్టపోయింది. రాష్ట్రంలో భాజపా ఎందుకు అధికారంలోకి రాలేదో ఆలోచించాలి. వాస్తవానికి ఎప్పుడో రావాల్సింది. ఇతర పార్టీల నేతలతో మా నేతల కుమ్మక్కు అందరికీ తెలుసని రాజాసింగ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి జయసుధ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రాలుగా కల్కితో పాటు మరో 2 సినిమాలకు అవార్డులు లభించాయి. 2024 బెస్ట్ ఫిల్మ్స్ వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి ఉత్తమ చిత్రం కల్కి 2898 AD, రెండో ఉత్తమ చిత్రం పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్, ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు, హిస్టరీ హెరిటేజ్ చిత్రం రజాకార్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం ఆయ్, ఉత్తమ పరిచయ దర్శకుడు యదువంశీ కమిటీ కుర్రోళ్ళు, ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప 2, ఉత్తమ నటి నివేదా థామస్ 35 చిన్న కథ కాదు, ఉత్తమ సహాయ నటుడు ఎస్జే సూర్య సరిపోదా శనివారం, ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఉత్తమ గేయ రచిత చంద్రబోస్ రాజు యాదవ్, ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్ రాజాకార్, ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ నిజమే నే చెబుతున్నా, ఉత్తమ హాస్య నటుడు సత్య వెన్నెల కిషోర్ మత్తువదల నటు, ఉత్తమ బాలనటుడు మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల 35 చిన్న కథ కాదు బేబీ హారిక మెర్సీ కిల్లింగ్, ఉత్తమ కథ రచయిత శివపాలడుగు మ్యూజిక్ షాప్ మూర్తి, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్, ఉత్తమ సినిమాటోగ్రఫర్ విశ్వనాథ్ రెడ్డి గామి, ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి లక్కీ భాస్కర్, ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్ గామి, ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆయుధ పూజా దేవర, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ అద్నితిన్ జిహానీ చౌదరి కల్కి 2898 AD, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫర్ కె చంద్రశేఖర్ రాథోడ్ గ్యాంగ్స్టర్, ఉత్తమ మేకప్ ఆర్టిస్టులు నల్ల శ్రీను రజాకర్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు అజయ్ కుమార్ కల్కి 2898 AD. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. సంవత్సర కాలం నుంచి ఇల్లు కట్టిండ్రు, వివిధ దశలు ఉన్నాయి, వాళ్ళకు శాంక్షన్ ఇవ్వాలి. ఈ అంశంలో ఇల్లు ఇచ్చేది ఎవరికైతే స్తోమత లేదు, ఎవరైతే కట్టుకోలేని వాళ్ళకే ఈ ఇల్లు చెప్పి కార్యక్రమం. స్తోమత నుండి కట్టుకున్న వాళ్ళ గురించి కాదు. మీరే అన్నారు మీ లెక్క ప్రకారం నిజామాబాద్ అర్బన్లో చాలా మందికి ఇల్లు లేవు. అంటే మొదలు పెట్టిన వాళ్ళు చాలా ఉన్నారు. ఇల్లు కాస్త కూస్తూ ఆదర్శంతో ఒక స్థాయి కట్టుకోవడం జరిగింది. ఆ స్థాయి లేని వాళ్లకు ఇవ్వాలి కాబట్టి ఇంద్రమ్మ ఇల్లు రాజీవ్ యువ వికాసం వరి కొనుగోలు అంశాలపై చర్చించారు. ఇంద్రమ్మ ఇల్లు రాజీవ్ యువ వికాసం పథకాలు అర్హులకు అందించాలని అధికారులకు సూచించారు. ఈ నెల 2 నుంచి రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గవర్నమెంట్ కానీ అథారిటీస్ కలెక్టర్ కోరుకునేది ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ వాళ్ళు షెడ్ వేసుకున్నా గుడ్స్ వేసుకున్నా ఉండి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఉంది, వాళ్ళకి ఆల్రెడీ హౌస్ నంబర్స్ ఇచ్చి కానీ లేకుంటే ఇంకేదైనా ఉంటే వాళ్ళకి ఈవెన్ టైటిల్ లేకున్నా కానీ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వండి అన్నది ఒకటి డిపార్ట్మెంట్ ఇష్యూ. అయితే దీంట్లో ఇంకోటి ఇప్పుడు ఈ పర్మిషన్స్ అంటే అలాట్మెంట్ ఇవ్వమని, తర్వాత దాంట్లో ఇప్పుడు మనం నామ్స్ ప్రకారం కట్టాలి, మున్సిపాలిటీ నామ్స్ ప్రకారం ఇక్కడ ఆఫ్ సైడ్ వదలాలి, ఇక్కడ ఆఫ్ సైడ్ వదలాలి, 3 ఫీట్లు ఇక్కడ 5 ఫీట్లు వదలాలంటే కుదరదు. వాళ్ళకి ఉన్నదే
60-70 గజాలు జాగా ఉంటుంది. 60-70 గజాలు దేవుడు బిల్డర్ 400 to 600 ఇస్తారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, గడుగు గంగాధర్, కేశవేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ మొదటిగా సార్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి సార్ నిజామాబాద్ జిల్లాలో టోటల్గా మనకి 4,19,000 ఎకరాల్లో ప్యాడీ కల్టివేషన్ జరిగింది సార్. సో ఎక్స్పెక్టెడ్ ప్యాడీ ఈల్డ్ అనేది మనకి 11 లక్షల మెట్రిక్ టన్స్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ ఉంది సార్ యాజ్ పర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రికార్డ్ సార్. మనకి దాంట్లో కోర్స్ వెరైటీ 3 లక్షలు, ఫైన్ వెరైటీ అనేది 8 లక్షలు అనేది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం. హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. ధరణిని బంగాళాఖాతంలో వేసి భూ సమస్యలు రాకుండా భూభారతి చట్టం తీసుకొచ్చామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం. ఆధార్ మాదిరిగా భూధర్ కార్డులు ఇస్తామని వెల్లడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు. రాష్ట్రాన్ని నడిపిస్తుంది శ్రీధర్ బాబేనని హాట్ కామెంట్. వేములవాడ ఆలయ అభివృద్ధిపై కోర్టు ద్వారా ఈవో కెవిట్ నోటీస్ ఇవ్వడంపై బీజేపీ నేతలు ఆగ్రహం. ఆలయంలో విగ్రహాలను ముట్టుకుంటే ఊరుకోమని హెచ్చరిక. పెద్దపల్లి జిల్లాలో రోడ్డెక్కిన దుబ్బపల్లి గ్రామస్తులు. సింగరేణి యాజమాన్యం తమ గ్రామాన్ని స్వాధీనం చేసుకుని పునరావాసం కల్పించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.